దుర్గమ్మ దర్శనానికి తరలి వచ్చిన భక్తులకు జనసేన పార్టీ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిశంకర్ ఆధ్వర్యంలో చల్లని మజ్జిగ పంపిణీ చేస్తున్నామని జనసేన పార్టీ నగర ప్రధాన కార్యదర్శి లింగోత్సవప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన శ్రీ కనకదుర్గమ్మ తల్లి సన్నిధికి తరలి వచ్చిన భక్తజనానికి జనసేన పార్టీ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిశంకర్ నేతృత్వంలో మజ్జిగ పంపిణీ 6వ రోజు చేరుకుంది. 6వ రోజున జనసేన పార్టీ నగర ప్రధాన కార్యదర్శి లింగోత్సవప్రసాద్ 6వ డివిజన్ జనసేన పార్టీ నాయకురాలు కందివలస అచ్యుత ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుర్గమ్మ దర్శనానికి మండుటెండలో తరలి వస్తున్న భక్తుల దాహార్తిని తీర్చేందుకు తమ పార్టీ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిశంకర్ చల్లని మజ్జిగను పంపిణీ చేస్తున్నారని తెలిపారు. భక్తులు సైతం ఎంతో ఆనందంగా మజ్జిగ సేవిస్తున్నారని వివరించారు. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన నాయకులందరూ ప్రజలకు సామాజిక సేవలు చేస్తున్నారని వివరించారు. వేసవి కాలం ముగిసే వరకు ఈ కార్యక్రమం ప్రతిరోజు కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనల మేరకు బాడిశంకర్ అన్నయ్య ఈరోజు 6వ రోజు మజ్జిగ పంపిణీ ఒక అమ్మవారి ఆశీస్సులతోటి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంది భక్తులకి మజ్జిగ పంపిణీ చేయించి సురక్షితంగా వారి ఇళ్ళకి చేరాలని చెప్పి ఆయన ఆశీస్సులు అందుకుంటున్నారు. అమ్మవారి ఆశీస్సులు బాడిశంకర్ అన్నకి అలాగే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అందాలని చెప్పి కోరుకుంటున్నాం. యావత్ ప్రజలు కూడాను చక్కగా మజ్జిగ చాలా బాగుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తూ తాగుతూ వెళ్తున్నారు. కందివలస అచ్యుత 6వ డివిజన్ తూర్పు నియోజకవర్గం. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిశంకర్ గారి ఆధ్వర్యంలో అమ్మవారి భక్తులకు 6వ రోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తుల ఎండ తీవ్రత దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం మజ్జిగ పంపిణీ ప్రతిరోజు 5,000 మందికి తగ్గకుండా ఏర్పాటు చేస్తున్నాము. బాడిశంకర్ గారి ఆధ్వర్యంలో భక్తులకు మళ్ళీ పాదచారులకు షాపు వాళ్ళందరికీ మొత్తం అందరికీ కలిపి 5,000 మందికి ప్రతిరోజు ఎండాకాలం మొత్తం కూడా పంపిణీ చేయడం జరుగుతుందని తెలియపరుస్తాం. పార్టీ తరఫున నా పేరు లింగోత్సవప్రసాద్ అండి, జనసేన పార్టీ నగర ప్రధాన కార్యదర్శి. Like, subscribe and press the bell icon for new updates.